రెండు విజ్ఞప్తులు. 4 గంటలు నా కోసం వెయిట్ చేసారు. అందరితో కలుస్తాను, అందరితో ఫోటోలు తీస్తాను. దయచేసి ఎవరు కూడా టెన్షన్ పడద్దు. 2 బర్త్డే కార్యక్రమం లాస్ట్ సెలబ్రేట్ చేసుకుందాం. మనం మీటింగ్ పెట్టుకున్న ఉద్దేశం 2 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇక్కడికి రావాలనుకున్నాను. బర్త్డే అని చెప్పి మా మిత్రులు గుర్తు చేసిన ఏం కాదులే కార్యక్రమం సాఫీగా పోతుంది అనుకున్నాను. కానీ రాత్రి 3 దాకా పడుకోనియలేదు. పొద్దున 6 నుంచే కొంచెం ఇబ్బంది అయింది ఇంటి నుంచి. అందుకని ఆలస్యంగా వచ్చినాను. ఆలస్యంగా వచ్చినందుకు అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. నేను 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీ అందరినీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన నేను నా గెలుపు విషయంలో నాకైతే ఎట్లాంటి అనుమానం కనబడుతుంది. 4 గంటల సేపు ఎర్రటి ఎండలో ఇంత ఓపికగా ఇంత కలర్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టునే ఈ మండల ప్రెసిడెంట్ రామరెడ్డి గారు మిగతా అందరూ మండల ప్రెసిడెంట్లు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. పోటీ మనలో ఒకరికొకరికి పోటీ ఉండాలి. రామరెడ్డి 100 మోటార్ సైకిళ్లతో చేస్తే పక్కన ఉన్నటువంటి వర్గల్ మండలాధ్యక్షుడు అనుకోవాలి నేను 150 తోటి చేసి పెట్టాలి. రామరెడ్డి కంటే నేను ఎక్కువ మగోని పోయాను అనిపించుకోవాలా వద్దా? అట్లా ఆ పోటీతత్వం అనేది మనలో మనకి ఎందుకు ఉండాలంటే పాజిటివ్ వైపు ఉండాలి, మంచి వైపు ఉండాలి ఆ పోటీతత్వం అనేది. కానీ మనల్ని మనం కించపరుచుకోవడానికి, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి ఫేస్బుక్ దొరికింది, వాట్సాప్ దొరికింది, అర్ధరాత్రి 12 గంటలకు కల వచ్చింది. రామరెడ్డి నన్ను విలువడా, రామరెడ్డి సంగతి చూస్తాను 2 బూతులు పెట్టుకుంటే సోషల్ మీడియాకు మనం దానికి ఉపయోగపడ్డట్టు కాదు. 2 విషయాల్లో నేను మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఒకటి, జూన్ 4వ తారీఖు రోజు ఎన్నికల ఫలితాలు వస్తే జూన్ 6 లేదా జూన్ 7వ తారీఖు రోజు మరొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరికైనా డౌట్ ఉంటే చేతులు ఎత్తి. ఎవరికి డౌట్ లేదు కదా? నాకు డౌట్ లేదు. నరేంద్ర మోడీ బరాబర్ ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి అవుతాడు అనేటోళ్ళు చేతులు ఎత్తిరా, 2 చేతులు ఎత్తిరా. సో ఇంత కాన్ఫిడెంట్ ఉన్న మనం ఏం చేయాలంటే ఒకసారి ఆలోచించుకోరు దయచేసి. సో ఏప్రిల్ 13కో 15కో ఎలక్షన్స్ అయిపోతాయి, 20 రోజులలో ఆగమాగం అయిపోతుంది అనుకున్నాం. కానీ ఎందుకో ఎన్నికల సంఘం తెలంగాణ మీద దయదలిచింది, 50 రోజులు మనకు టైం ఇచ్చింది. అది మీకోసం, మా కోసం, అందరి కోసం ఇచ్చిన సమయం. 2 పనులు చేయాలి బూత్ అధ్యక్షుడు. మిగతా చేయొద్దారు అలాగే మీకు డౌట్ రావచ్చు, అందరూ చేయాలి. కానీ బూత్ అధ్యక్షులు ముందుగా 2 పనులు చేస్తే పని అల్కగా అవుతుంది. మెజారిటీ ఎంత పెరగాలో అంత మాక్సిమం మెజారిటీ పెరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి 2 పనులే, పెద్ద ఏం నేను మొద్దులు కొట్టమనిలే, మొరాలు కొట్టమనిలే, సకల ముగ్గులో పెట్టి 4 గంటలు కింద కూర్చొని అంటలేను. ఏం చేయకూడదు. మీకు అందరికీ మీ ఓటర్ లిస్ట్ వచ్చి ఉంటుంది. మీరున్న బూత్ అధ్యక్షులు ఒకసారి చేతులు ఎత్తుంది. 1 2 3 4 అంతా సగం లేపురే, సగం లేపుతున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 సగం లేపితే కౌంట్ చేయాలి, మొత్తం లేపాలి. ఎన్ని నీ బూతులని? సో 23కు 21 వచ్చి 2 ఎవరో తప్పించినట్టు ఉన్నారా? 2 సరే, అందరు ఉన్నట్టు 100కి 100% వచ్చారు. ఒకసారి అందరు చప్పట్లు కొట్టి మీ మండల ఇప్పుడు బూత్ అధ్యక్షులు ఏం చేయాలంటే మీకు ఓటర్ లిస్ట్ వచ్చి ఉంటుంది. పాత అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఎప్పుడో వచ్చి ఉంటుంది. వచ్చిందా? మీరు బూత్ అధ్యక్షుడా కాదు? ఎవరైనా బూత్ అధ్యక్షుడు నిలిచేవారు నీ బూతులు ఎన్ని కమ్మలు ఉన్నాయి ఓటర్ లిస్ట్ లో? 652 ఓట్లు. ఒక కమ్మలు 60 ఓట్లు ఉంటాయి. అవునా? అంటే నాకు తెలిసి 11 కమ్మలు ఉంటాయి నీ బూతులు. ఒక ఓటర్ లిస్ట్ ఉన్న పేజీ తీసుకుంటే ఒక సైడ్ 30 ఓట్లు ఉంటాయి, ఇంకొక సైడ్ 30 ఓట్లు ఉంటాయి. ఒక అమ్మ అంటే 2 సైడ్లు లెక్క పెడితే 60 ఓట్లు ఉంటాయి. నీ 652 ఓట్లు అంటే 11 కమ్మలు ఉంటాయి. ఊర్లలో పెద్ద మనుషులు మనకు సామెత చెప్పారు, 10 మందిలో పని సుఖం, ఒంటరిగా తిండి సుఖం అని చెప్పాడు. ఇప్పుడు బూత్ అధ్యక్షుడు ఏం చేయాలంటే రేపు పోయిన తర్వాత ఇలా భోజనాలు అయిపోయినాక 10 మందిని మీ ఇంటికి వెళ్ళి ఛాయ్నో టిఫినో పెట్టు, మనిషికి ఒక అమ్మ వాళ్ళ జేబులో పెట్టు. ఇప్పుడు మా ఇంటి నెంబర్ 1-9 ఉందనుకోండి, 1-9 ఉన్న పేజీ ఆ వార్డులో నీ దగ్గర వచ్చిన 10 మందిలో ఎవరి ఇల్లు ఉంటే వాళ్ళకి ఇచ్చేసేది. ఇది మొదటి దశలో చేయాల్సినటువంటి పని. సింపుల్ పని. లేరా బూతులో 10 మంది లేరా? ఉన్నారా? లేరా? 10 మంది ఉంటే 10 మందికి మనిషికో కమ్మి, 14 మంది ఉంటే 14 మందికి మనిషికో కమ్మి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు? 4 ఓట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ స్టేజ్ లో పన్నా ప్రముఖులకు ఏం చెప్పాలంటే, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ప్రతిసారి మాకు ఒకటే మాట చెప్పేవాళ్ళు, ముందుగా నువ్వు బూత్ గెలిస్తే నువ్వు పెద్ద లీడర్, బూత్ గెలిస్తే నువ్వు సర్పంచ్ గెలుస్తావు, వార్డు మెంబర్ గెలుస్తావు, సర్పంచ్ గెలుస్తావు, ఎంపీటీసీ గెలుస్తావు, జడ్పీటీసీ గెలుస్తావు,
రేపు ఎమ్మెల్యే గెలుస్తావు, ఎల్లుండి ఎంపీ కూడా గెలుస్తావు. నేను బూత్లో పనిచేయ, బయటకు మాత్రం ఇట్లా అనుకుంటా పోతా అంటే కష్టమైంది. ముందు నువ్వు గెలవాల్సింది ఏంది? బూత్ గెలవాలి. రామరెడ్డి గారు ఇంత పెద్ద బంగ్లా కట్టాలంటే ముందుగా ఏం నింపాలి? జేసీబీ తేవాలి, కొంత తవ్వాలి, ఇంటి చుట్టూ మార్కింగ్ ఇవ్వాలి. ఏం నింపుతాడు? పునాది నింపుతాడు. ఆ పునాది నిండిన తర్వాత కనబడకుండా పోతుంది. గన్నెట్రాలు కనబడేది, పెద్దడ కనబడేది, సిమెంట్ కనబడేది, ఏం కనబడేది. పార్టీకి పునాది ఎవరు? పార్టీకి కొంచెం ఆపలేదు దయచేసి, మిగతా డిస్కషన్ లాపురా ప్లీజ్. పార్టీకి పునాది ఎవరు? బూత్ అధ్యక్షుడే పార్టీకి పునాది. పునాది లేదనుకో ఈ బిల్డింగ్ నిలబడుతుందా? 10, 12, 15, 50 అంతస్తులు కడతారు, కానీ కనబడకుండా దాన్ని నిలబెట్టేది ఎవరు? పునాది నిలబెడతారు. భారతీయ జనతా పార్టీ పునాది ఆడుంది బూత్ అధ్యక్షుల దగ్గర ఉంది. ఆ బూత్ అధ్యక్షులు ఎంత గట్టిగా ఉంటే భారతీయ జనతా పార్టీ అంత బలంగా ఉంటుంది. అందుకనే మధ్యప్రదేశ్ లో 28 ఎంపీలు ఉంటే 28 ఎంపీలు గెలుస్తున్నాం. రాజస్థాన్ లో 29 ఉంటే 29 గెలుస్తున్నాం. ఢిల్లీలో 7 ఎంపీలు ఉంటే 7 ఎంపీలు గెలుస్తున్నాం. ఉత్తగానే గెలుస్తున్నా? ఎవరు దాని వెనకాలంటే కష్టం ఎవరు? బూత్ అధ్యక్షులే కష్టం. వాళ్ళు సింపుల్ గా ఉత్తరప్రదేశ్ పోయినా, ఇంకొక దగ్గరికి పోయినా, ఇంకో దగ్గరికి పోయినా అక్కడ ఏం చేస్తున్నారంటే మనం పురుషులతో కమిటీ చేసుకోవడానికే కష్టపడుతున్నాం. కానీ ఉత్తరప్రదేశ్ లో బూత్ లో 21 మందితో మహిళా కమిటీ ఉంది. మొన్న ఎలక్షన్స్ అప్పుడు మమ్మల్ని ఇన్ఛార్జిలో పంపిస్తే చూసినాం. పని మనే చెప్పాల్సిన అవసరం లేదా? ఏటీఎం కార్డు ఎట్లుంటది అట్లా రోజు వాళ్ళ పన్నా వాళ్ళ జేబులు ఉండాలి. 50 రోజులు అందులో ఓట్లేండి 60. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్తారంటే నువ్వు బూత్ గెలవాలంటే రేపు బీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు, కమ్యూనిస్టులు, సిపిఐలు, సిపిఎంలు, షర్మిలక్క, జగన్ అన్న, ఇట్లా చాలా పార్టీలు అన్ని మన హైందవ ధర్మం కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మనం ఒకరిని ఒక దిక్కు చేసి మిగతా వాళ్ళందరూ ఒక దిక్కు అవుతారు. అప్పుడు ఏం చేయాలి? మన జేబులో ఉన్నటువంటి 60 ఓట్లలో మనం లక్ష్యం ఎంత ఉండాలంటే సగం కంటే ఒక ఓటు ఎక్కువ తెచ్చుకోవాలి. సగం 30 అయితే మనం తెచ్చుకోవాల్సిన ఎన్ని? 31 ఓట్లు మనం తెచ్చుకోవాలి. 29 ఓట్లు మిగతా అన్ని పార్టీలకు పంపాలి. వదిలేయండి, దేవుని అయితే నా నోటు జర పెద్దగానే ఉంటుంది. అందకు ఇరవుతుందా? సో 60 ఓట్లు ఉన్నటువంటి బూత్ లో మనం తెచ్చుకోవాల్సినటువంటి ఓట్లన్నీ 31 ఓట్లు తెచ్చుకోవాలి. సగం కంటే ఒక ఓటు ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పారు అమిత్ షా. సరే, ఏం పేరు అధ్యక్ష? నీ పేరు స్వామి. స్వామి అనే బూత్ అధ్యక్షుని ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? స్వామి వాళ్ళ ఇంట్లో 4 ఉన్నాయి. కొద్దిసేపటికి నన్నే స్వామి అనుకోండి. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. నా జేబులో ఉన్న కమ్మలో 60 ఓట్లు ఉన్నాయి. నేను ఏం చేయాలనే చెప్తాను మీకు. ఇటుదికి ఒక 3 ఇళ్ళు లెక్క పెట్టుకోరు. వీళ్ళ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, సీనాలో ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 3 ఇళ్ళే. నువ్వు మొత్తం మరకు ఈ కొనకే ఆ కొనకు దున్నకు. నీ ఇంటికి ఇటుపక్క 3 ఇళ్ళు తీసుకో. 3 నెలలు ఎన్నైనాయి? ఇవి 12 అయినాయి. ఇటొక 3 ఇళ్ళు లెక్కేసుకో. ఎన్ని ఓట్లు అయినాయి? 12 ఎన్నైనాయి? మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని అయినాయి? 28. ఇంకెన్ని తక్కువ పడ్డాయి నీకు? 3. ఇంకొక ఇల్లు దొరకదా నీకు? నీ బస్తీలో దొరుకుతుందా? దొరకదా? ఊర్లలో ఈ పక్క ఆ పక్క ఎవరి ఇల్లు ఉంటాయి? అన్నదమ్ములయో, పెద్దనైన వాళ్ళయో, చిన్న అయిన వాళ్ళయో, ఇంకా మన కులపోతే ఉంటాయి. ఈ 3 ఇళ్ళకు పోయి ఓట్లు అడుకోవడం చేత కాకపోతే రేపు నేను మరొకకుంది ఉందా, గజవేలు దున్నుతా అంటే అవుతుందా? ముందుగా గిటి 3 ఇళ్ళని దండం పెట్టు. నువ్వు పోయి పొద్దుగా లేవగానే దండం పెడితే అక్క వాకిలు వచ్చి ముఖం మీద తలిపేస్తుంది. ఎందుకంటే పాలనకు పంచాయతీలు ఉంటాయి. పొలం కాడ గడ్డి పంచాయతీ, ఆ పంచాయతీ, ఈ పంచాయతీ ఉంటుంది. వాళ్ళకి మనం అంటే నచ్చకపోవచ్చు. దారా మనం విడిచిపెడతట్లేడు. రాత మీ ఛాయలు అయిపోదు. మెల్లగా ఇంట్లో అడుగు పెట్టు.